హే గైస్, వెల్కమ్ టు బీటెక్ సర్వైవర్స్. చాలా మంది అయితే డిఎం చేస్తున్నారు, మీ కాలేజ్ ఎట్లుంటుంది బ్రో, ఫీజు ఎంత, ఫీ స్ట్రక్చర్, హాస్టల్ ఎట్లుంటుంది, ప్రైవేట్ హాస్టల్, కాలేజ్ హాస్టల్. నేను స్టోరీ కూడా పెట్టిన, చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సింగిల్ ఆన్సర్ చేయలేక ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అబౌట్ యూనివర్సిటీ వెన్ కాలేజ్ విల్ బి స్టార్టెడ్. అఫీషియల్ గా అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మాక్సిమం ఈ మంత్ ఎండ్ వరకు అయితే కాలేజ్ అయితే రీఓపెన్ అయిపోతుంది జూనియర్స్ కి. యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే వాళ్ళైతే మీ ఇంటర్ మార్క్స్ బేస్డ్ పైన అయితే తీసుకుంటారు. ప్రతి బ్రాంచ్ లో మినిమం 750 to 1000 అడ్మిషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళకైతే మీ ఇంటర్ పర్సెంటేజ్ బట్టి డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ ఆ 1000 సీట్స్ లిమిట్ అయితే దాటిపోతే మీరు ఫుల్ పేమెంట్ చేసి ఉండాలి, మీకు ఎలాంటి డిస్కౌంట్ అయితే రాదు. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడిగారు, కాలేజ్ హాస్టల్ ఉంటే బెటరా, ప్రైవేట్ హాస్టల్ ఉంటే బెటరా అని చెప్పి. కాలేజ్ హాస్టల్ కి వచ్చేసరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. లైక్ 6 తర్వాత బయటకు వెళ్ళారు, ఎప్పుడు బయటకు వెళ్ళానా పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, ఇలాంటి చాలా రూల్స్ అయితే ఉంటాయి. బెటర్ ఇప్పుడు మీకు ఫుడ్ విషయంలో ఫుడ్ మంచిగా కావాలంటే కాలేజ్ హాస్టల్ చూసుకోండి. లేదు మాకు ఫుడ్ ఎలా ఉన్నా నడుస్తుంది అంటే ప్రైవేట్ హాస్టల్ చూసి. సిఎస్సి జనరల్ పర్వాలేదా బ్రో? లైక్ ఇప్పుడు సిఎస్సి అనేది మెయిన్ బ్రాంచ్, దాని కింద చాలా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. అందులో కూడా మీరు సిఎస్సి తీసుకుంటే ఎట్లా అంటే మీరు ఏ కోర్స్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు సిఎస్సి తీసుకొని మీరు కంప్లీట్ చేశాక మీరు ఎంఎల్ నేర్చుకొని ఎంఎల్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, టిఎస్, డేటా సైన్స్, ఐటీ, ఐఓటీ ఎటైనా వెళ్ళొచ్చు. లైక్ సిఎస్సి ఏంటంటే న్యూట్రల్ బ్రాంచ్, మీరు అది చూస్ చేసుకుంటే మీరు ఎట్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు. లేదు ఇప్పుడు ఎంఎల్ తీసుకుంటే ఎంఎల్ సైడే చేయాలని అలా ఉంటది. వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్? ప్లేస్మెంట్స్ అయితే మొత్తం మీ స్కిల్స్ పైన అయితే బేస్డ్ అయి ఉంటది. ఏ కాలేజ్ కూడా మీకు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అయితే ఇయ్యది. దట్ ఈస్ టోటలీ డిపెండెంట్ అపాన్ యువర్ స్కిల్స్. క్వశ్చన్ వచ్చేసరికి డూస్ అండ్ డోంట్స్. డూస్ వచ్చేసి లైక్ మీరు ఫ్యాకల్టీతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటే మీరు అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి దానివల్ల. ప్లస్ వేరే కాలేజెస్ లెక్క కాకుండా యూనివర్సిటీలో అయితే క్వశ్చన్ బ్యాంక్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్ బ్యాంక్ 50 to 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి పేపర్ అయితే వస్తుంది. సో మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. డోంట్స్ వచ్చేసరికి బంక్స్ కొట్టడం అయితే ఫుల్ గా స్ట్రిక్ట్. అసలు బంక్స్ అయితే అసలు కొట్టనివ్వరు. 75% అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఇప్పుడు మీరు ఇన్ కేస్ 75 కంటే తక్కువ ఉంటే సస్పెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎనీ మిస్బిహేవియర్ చేసి మాత్రం డైరెక్ట్ సస్పెండ్ అయితే చేసేస్తారు, ఏం ఆలోచించారు. కాలేజ్ లో కోడింగ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ చెప్తారా? వేరే కాలేజెస్ గురించి అయితే తెలియదు, కానీ యూనివర్సిటీలో అయితే ఇప్పుడు జూనియర్స్ కి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ డే నుంచి ల్యాప్టాప్ ఇస్ మ్యాండేటరీ. మీకు అసలు పెన్ను బుక్ లేకపోయినా నడుస్తుంది, ల్యాప్టాప్ మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకంటే ట్రైనింగ్ సెషన్స్ అని చెప్పి చాలా అయితే చెప్తున్నారు. సో లైక్ ఇదైతే మీకు ఒక ఆపర్చునిటీ. ఎవరైతే యూనివర్సిటీలో జూనియర్స్ జాయిన్ అవుతున్నారో మీకైతే ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే డే 1 నుంచి మీకు ల్యాప్టాప్ ఇచ్చి కోడింగ్ చేయమంటే 4 years లో మీరు చాలా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ లో ఏఎంఎల్ కి ఎక్కువ అమౌంట్ ఉంది. వై టు చూస్ ఏఎంఎల్? లైక్ వై టు చూస్ ఏఎంఎల్ అంటే ఏఎంఎల్ ఒకటే తీసుకుంటే అలా అని లేదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే అన్ని కోర్ బ్రాంచెస్ కి సేమ్ సబ్జెక్ట్స్ అయితే చెప్తారు. ఇక థర్డ్ ఫోర్త్ ఇయర్ లో మీకు బేస్డ్ అని ఇప్పుడు ఏఎంఎల్ తీసుకుంటే మీకు మిషన్ లెర్నింగ్ అటు సైడ్ వెళ్తారు. ఏఎంఎల్కి ఎక్కువ ఎందుకు ఉంది ఫీ స్ట్రక్చర్ అంటే ఇట్స్ టోటలీ డిమాండ్. ఇప్పుడు మార్కెట్లో ఏఎంఎల్ అంటే కొంచెం జాబ్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి డిమాండ్ ఉంది. సో ఏఎంఎల్కి ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ ఉంది. సో యావరేజ్ గా నేను ఫీ స్ట్రక్చర్స్ అయితే చెప్తాను చూడండి. యావరేజ్ గా అయితే 2 lakhs ఉంది. ఇవాళ ఉన్న ఫీ స్ట్రక్చర్ రేపు ఉండకపోవచ్చు. యావరేజ్ గా చెప్తున్నాను. కాలేజ్ గుడ్ ఆర్ బ్యాడ్? సో కాలేజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే యూనివర్సిటీస్ గుడ్. ఎందుకంటే నేను చదువుతున్నా, లైక్ ఇదైతే నా 3rd year కాబట్టి నాకైతే ఇప్పటి వరకు అయితే గుడ్ అని అనిపించింది. బ్యాడ్ అని అయితే చెప్పలేము. వచ్చేసరికి 75% అటెండెన్స్ లేకపోతే ఏమవుతుంది బ్రో? 75% అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏదో పరిస్థితిలో రాలేకపోయినారు అనుకోండి, లైక్ హెల్త్ ఇష్యూ కానివ్వండి, ఆ మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి 500 rupees కండొనేషన్ అయితే ఉంటుంది. ఆ కండొనేషన్ పే చేస్తే మీకైతే ఎగ్జామ్ రాయడానికి అలో చేస్తారు. క్వశ్చన్ వచ్చేసరికి ఇదైతే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, కాలేజ్ టైమింగ్స్. యూనివర్సిటీలో అయితే కాలేజ్ టైమింగ్స్ వచ్చేసరికి ఇప్పుడున్న కాలేజ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9-10 నుంచి ఈవినింగ్ 3:50 PM వరకు. మధ్యలో చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంటర్నల్స్ ఉంటాయి, mid-1, mid-2, ఎక్స్టర్నల్, సెమ్. ఇదైతే మెయిన్ అన్ని బీటెక్ కాలేజెస్ లో ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రో, నేను మా గర్ల్ ఫ్రెండ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాం, ఒకే క్లాస్ లో వస్తామా, ఎలా డివైడ్ చేస్తారు? చెడిపోయారు బ్రో, జనరేషన్ అంతా చెడిపోయారు. యూనివర్సిటీలో క్లాసెస్ అయితే ఇనిషియల్ బైస్ డివైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు ఏబిసి ఆల్ఫాబెట్స్ ఉంటే వాళ్ళని ఒక క్లాస్ లో, మిగతా నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ని ఒక క్లాస్ లో, అలా అయితే డివైడ్ చేస్తారు. మాక్సిమం క్లాస్ కి 90 to 120 మెంబర్స్ అయితే ఉండొచ్చు. అవైతే మన టోటల్ నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ పైన డివైడ్ అయితే చేస్తారు. కాలేజ్ లో అమ్మాయిలు ఎలా ఉంటారు బ్రో? చిన్నప్పటి నుంచి మన క్లాస్ కన్నా పక్క క్లాస్ అమ్మాయిలే బాగున్నారు అనిపిస్తుంది. మీ కాలేజ్ లో ర్యాగింగ్ చేస్తారా? యూనివర్సిటీలో అయితే ఫుల్లీ ర్యాగింగ్ అయితే స్ట్రిక్ట్ గా లేదు. ఎవరన్నా ఇన్ కేస్ మీరు జాయిన్ అయినాక మీకు ఎవరన్నా ర్యాగింగ్ చేసినా అని
వాళ్ళ ఫోటో అన్న వీడియో అన్న తీసుకొని మీరు ఏ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేసినా వాళ్ళనైతే సీరియస్ గా డిటైన్ అయితే చేస్తారు. సో మీరైనా మీ సీనియర్స్ ఎవరు ర్యాగింగ్ చేసినా వీడియో తీసి అయితే సబ్మిట్ చేయండి. ఫస్ట్ ఇయర్ నుంచే టెక్ ఫెస్ట్ లో అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ కి వచ్చినాక అరే ఫస్ట్ ఇయర్ లోనే టెక్ ఫెస్ట్ అటెండ్ అయితే బాగుండు అనే సిచ్యువేషన్ అయితే తెచ్చుకోకండి. యూనివర్సిటీలో అయితే చాలా క్లబ్స్ ఉంటాయి, లైక్ డాన్సింగ్ క్లబ్ కానీ, సింగింగ్ కానీ, ఫోటోగ్రఫీ, కోడ్ క్లబ్స్, ఇలాంటి చాలా క్లబ్స్ అయితే ఉంటాయి. అందులో జాయిన్ అయితే మీ యాక్టివ్నెస్ అయితే పెరుగుతుంది. సో క్లబ్స్ లో అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫెస్ట్. కాలేజ్ లో ఫెస్ట్ జరిగినప్పుడు కంపల్సరీగా రండి. ఎందుకంటే మీకు ఇయర్ కి జరిగేటి 2-3 ఫెస్ట్లు, ఆ ఫెస్ట్లు కూడా మిస్ అయితే మీకు బీటెక్ అయిపోయాక అరే అసలు బీటెక్ ఏం ఎంజాయ్ చేసినాం రా అనే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అన్ని ఫెస్ట్ లకు అటెండ్ కండి. ఎట్లాగో ఫెస్ట్ కి వస్తే ఫ్రీగా అటెండెన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీలో మీరు అయితే ఈజీగా ఎగ్జామ్స్ అటెండ్ చేయొచ్చు. ఎందుకంటే వేరే కాలేజెస్ లో కాకుండా 50 to 60 క్వశ్చన్స్ అయితే క్వశ్చన్ బ్యాంక్ ఇస్తారు. పేపర్ మొత్తం అందులోకి వెళ్ళి వస్తుంది. సో కంపల్సరీగా మినిమం 90% మెయింటైన్ చేసేటట్టు అయితే చూడండి. ఎందుకంటే మీకు థర్డ్ ఇయర్ వచ్చేసరికి 90% ఉన్న వాళ్ళకే ప్లేస్మెంట్స్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఈవెంట్స్ కాకుండా మీకు బయట కూడా చాలా టెక్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. టీ హబ్ లైక్ 2-3 వీక్స్ ఒకసారి అయితే ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది. అలాంటి ఈవెంట్స్ అటెండ్ కావడానికి ట్రై చేయండి. మీకు ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి తెలియకపోతే మీ ఫ్యాకల్టీని అడగండి, లేదా మీ సీనియర్స్కి అడగండి. అరే వాళ్ళకి అడిగితే గలీజ్ ఉంటుంది అట్లయితే అనుకోకండి. మేము కూడా అడిగినాం, మేము కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చినాం. సో అడగడంలో ఎలాంటి తప్పు అయితే లేదు, ఎందుకంటే మీకు తెలియదు, మీరు తెలుసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరో మీ బాబాయో మీ పెద్దనాన్నో ఫోర్స్ చేస్తున్నారని చెప్పి బీటెక్ అయితే చేయకండి. మీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉంటేనే బీటెక్ లో జాయిన్ కావండి. ఎందుకంటే వచ్చినాక మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వాల్సిన పని అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటెక్ సర్వైవర్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కొట్టడం మర్చిపోకండి.